ఉన్నటువంటి ఆనంద్ గారితో పాటు ఇక్కడ ఉన్న మిత్రులందరితో జానకి గారు కానీ ఇక్కడ మిత్రులందరం కూడా చాలా ఏళ్ళు మనం కలిసి పనిచేసినటువంటి వాళ్ళమే. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో సంఘటితంగా సాగినటువంటి వాళ్ళమే మనము. ఇప్పటికీ ఆ ఐక్యతను మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక 10 సంవత్సరాల పాటు మనకు ఏ గుర్తింపు దొరకలేదు. ఇవాళ ఒక గుర్తింపును సాధించుకునే ఒక సందర్భం ఏర్పడింది సన్నివేశంలో ఉన్నాం. కనుక ఈ సమయంలో కూడా ఈ ఐక్యతను మనం కాపాడుకుంటూ అందరం కూడా ముందుకు సాగుదాం. ఈ విషయాన్ని అందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాలని నేను ఈ సందర్భంగా కోరుతాను. తెలంగాణ ఉద్యమకారుల ఐక్యత, నాయకత్వం. జిందాబాద్ జిందాబాద్ టీవీఎఫ్ జిందాబాద్. జిందాబాద్ 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 వీరులకు తెలంగాణ రాష్ట్ర సాధనలో పోరాటం చేసినటువంటి ఉద్యమకారులందరం కూడా ఐక్యంగా ఉండాలని ప్రొఫెసర్ కోదండరాం గారు పిలుపునివ్వడం జరిగింది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర కమిటీ ఏర్పడిన తర్వాత నిన్న జరిగినటువంటి మంత్రి గౌరవనీయులు పొన్నం ప్రభాకర్ గారి ద్వారా జరిగిన మీటింగ్ ఏ విధంగా జరిగింది అని రివ్యూ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర కమిటీని ప్రొఫెసర్ జయశంకర్ కోదండరాం గారు అభినందించడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఉద్యమకారుల ఆకాంక్ష కోసం రకరకాల సంఘాలు, చాలా సంఘాలు కూడా పనిచేస్తున్నాయి. దానిలో ప్రధానంగా ఉద్యమకారుల ఫోరం మీ కమిటీ చాలా పనిచేస్తుందనేటువంటి మాట వారు తెలపడం జరిగింది. ఎన్ని సంఘాలున్నా కూడా మన గమ్యం తెలంగాణ ఉద్యమకారుల ఆత్మ గౌరవం నిలబడేంత వరకు ప్రతి చివరి గ్రామంలో ఉన్నటువంటి ఉద్యమకారుడు న్యాయం జరిగేంత వరకు కూడా అందరం కలిసికట్టుగా పనిచేయాలని కూడా వారు పిలుపునివ్వడం జరిగింది. కాబట్టి మా యొక్క తెలంగాణ ఉద్యమకారుల ఫోరం యొక్క ఉద్దేశం ఈరోజు రాష్ట్ర కమిటీ కావచ్చు, 10 జిల్లాలలో ఉమ్మడి జిల్లాల అధ్యక్షులను కూడా నిర్మించుకోవడం జరిగింది, ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అన్ని జిల్లా కమిటీలు అదేవిధంగా మండల కమిటీలు కూడా ఏర్పాటు చేసుకుని గ్రామాల్లో ఉన్నటువంటి అట్టడుగునున్నటువంటి ఉద్యమకారులకు కూడా న్యాయం చేసేంత వరకు కూడా ఉద్యమకారుల ఫోరం తప్పకుండా పనిచేస్తుంది. ప్రభుత్వం వేసేటువంటి సబ్ కమిటీకి ఈ విజ్ఞప్తులు చేస్తాం అని తెలియజేస్తూ, అదేవిధంగా వివిధ సంఘాలు ఉన్నటువంటి వాళ్ళందరం కూడా కలిసి మన ఎజెండా ఒకటే, ఉద్యమకారుల ఆకాంక్ష నెరవేర్చుకోవడానికి పనిచేస్తామని తెలియజేస్తూ, మరి కోదండరాం గారు ఇచ్చినటువంటి పిలుపు అదేవిధంగా ఈ మార్చి 10వ తారీఖు నాడు ఆనాడు లక్షలాది మంది మిలియన్ మార్చికు మరి హైదరాబాద్ వచ్చినటువంటి జ్ఞాపకాలను మరి ఒకసారి 10వ తారీఖున గుర్తు చేసుకోవడం కొరకు ఒక కార్యక్రమాన్ని రూపకల్పన చేయడం జరిగింది. అదేవిధంగా దానికి కూడా మరి కోదండరాం గారి యొక్క పిలుపు మేరకు మనందరం కూడా కలిసి ఆ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కూడా మన ఉద్యమకారుల ఫోరం ముందుంటుందని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఉద్యమకారుల ఐక్యత.